అతి త్వరలోనే ఏపీలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం మొదలవనుందా? కేబినెట్ హోదా కలిగిన పదవులను ఎవరు దక్కించుకోబోతున్నారు? మంత్రి పదవిని మించి ఇంపార్టెంట్ ఉండే టీటీడీ చైర్మన్ పదవిని పట్టేసే నేత ఎవరు? సీట్ల విషయంలో సీఎం పదవి విషయంలో త్యాగం చేసిన జనసేనకే టీటీడీ చైర్మన్ పదవి దక్కబోతున్న వార్తల నేపథ్యంలో జనసేనలో ఆ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసే లక్కీ లీడర్ ఎవరు? చరిత్రలో కని విని ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో సీట్లు దక్కించుకుని అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీ కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తుల వలన చాలా మంది నాయకులకు ఈ ఎన్నికల్లో సీట్లు దక్కలేదు. అయితే వారందరిప్పుడు నామినేటెడ్ పదవులపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ, రాజ్యసభ, టీటీడీ చైర్మన్, మార్కెట్ యార్డు చైర్మన్లు, అలాగే అనేక కార్పొరేషన్ పదవులు, ఇలా వందల ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి అతి త్వరలోనే ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులంతా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్లతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనలో రాష్ట్ర స్థాయి పలుకుబడి ఉండి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయిన నాయకులు కొంతమంది ఉన్నారు. వారిలో తెలుగుదేశం నుంచి వంగవీటి రాధా ఒకరైతే, ఇటు జనసేనలో సైతం పేరున్న నేతలు కొందరు ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అలాగే మిగిలిపోయారు. అయితే సీట్ల విషయంలో కానీ, సీఎం పదవి విషయంలో కానీ తెలుగుదేశం పార్టీకి మేలు జరగగా జనసేన మాత్రం కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసి కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది. నిజానికి జనసేన చేసిన త్యాగానికి ఆ పార్టీకి నామినేటెడ్ పదవులు పెద్ద ఎత్తున దక్కాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం 1/3 నామినేటెడ్ సీటు దక్కించుకుంటామని గతంలోనే తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మంత్రి పదవులకు మించిన పదవి ఏదైనా ఉంది అంటే అది టీటీడీ చైర్మన్ పదవి మాత్రమే. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు సైతం ఎంతో ఆతృతగా ఆ పదవిని దక్కించుకోవాలని కసిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే త్వరలోనే ఆ రోజు రాబోతోంది. అయితే జనసేనకి టీటీడీ చైర్మన్ దక్కబోతుంది అన్న వార్తల నేపథ్యంలో మరి జనసేన నుంచి ఆ పదవి దక్కించుకునే లక్కీ లీడర్ ఎవరు అన్న చర్చ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. నూట 75 నియోజకవర్గాల్లోనూ జనసేన పార్టీకి కార్యకర్తలున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలున్నారు. కానీ ఈ ఎన్నికల్లో పొత్తుల రూపంలో కేవలం 21 సీట్లను మాత్రమే జనసేన దక్కించుకోవడంతో మిగిలిన నియోజకవర్గాల్లోని జనసేన ఇన్ఛార్జీలకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో చాలా మంది ఆశావహులు నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆ దిశగా పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్తో రాయబారాలు నడుపుతున్నారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఎవరున్నారు, ఆ పదవి ఎవరికి దక్కుతుందన్న వాదనల నేపథ్యంలో కొంతమంది పేర్లు తెరపైకొచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మెగా కుటుంబానికి నమ్మిన బంటూ, ప్రజారాజ్యం నుంచి మెగా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్న నాయకుడు మలినీడి బాబీ పేరు టీటీడీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం. మరి తిరుపతి తిరుమల దేవస్థానం టీటీడీ చైర్మన్ మా కూటమిలో భాగంగా మల్లేటి తిరుమలరావు గారికి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన హౌసింగ్ బోర్డులో షిరిడి సాయిబాబు గారు గుడి నిర్మించడం జరిగినది. అదే కాకుండా ఆయన స్వయం దేవస్థానం నందు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఆయనకి మరి టీటీడీ ఇస్తే మరి భక్తి శక్తులతో ముందుకు తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రోటోకాల్ చైర్మన్ తిరుమల మల్లేటి బాబీ గారు మరి ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది చేస్తాం, మన అందరికీ తెలిసిందే. మరి అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా మరి తిరుమల బాబీ గారికి టీటీడీ చైర్మన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మరి భీమవరం నియోజకవర్గం నుంచి ఆశిస్తున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరానికి ప్రాధాన్యత ఇచ్చారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా దండు శివరామరాజు గారికి టీటీడీ చైర్మన్ ఇచ్చి
మరి మన వెస్ట్ గోదావరిలో ఎంతో కూడా మరి టీటీడీ నుంచి పేరుకీర్తులు సంపాదించారు. అలాగే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి బాపరాజు గారికి ఇచ్చి కూడా మన భీమవరం నుంచి మరి ఎంతో పేరుకీర్తులు సంపాదించుకున్నాం. అలాగే మన భీమవరానికి చెందిన మరి మల్లినేడి బాబీ గారికి టీటీడీ చైర్మన్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే జనసేన సీనియర్ నాయకుడైనటువంటి డాక్టర్ హరిప్రసాద్ పేరు కూడా టీటీడీ చైర్మన్ రేసులో గట్టిగానే వినబడుతోంది. ఇంకోవైపు వంగవీటి రాధ, అడ్వకేట్ రజనీ పేర్లు సైతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వంగవీటి రాధ తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడే అయినప్పటికీ జనసేనలోనే ఆయనకెక్కువ మంది అభిమానులున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. రాధ అందరివాడు కావడం, అలాగే వంగవీటి మోహనరంగ కుమారుడు కావడంతో ఆయనకు పార్టీతో సంబంధం లేకుండా టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. మలినీడి బాబీ అలియాస్ మలినీడి తిరుమలరావు మెగా ఫ్యామిలీకి వీర విధేయుడు. కాపు సామాజిక వర్గంలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. కాపుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసిన మలినీడి బాబీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో పేరుంది. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయాల నిర్మాణానికి సాయం చేస్తున్నారు. నిత్యం ఆధ్యాత్మిక చింతనలో తరించే మలినీడి బాబీ పేరు టీటీడీ చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక జనసేన సీనియర్ నేత అయిన డాక్టర్ హరిప్రసాద్ కూడా టీటీడీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేనలో నిస్వార్థంగా పనిచేసే నాయకుల్లో డాక్టర్ పి హరిప్రసాద్ కీలకం. టికెట్ ఆశించకుండా మొదటి నుంచి పార్టీకి పిల్లర్లాగా పనిచేస్తూ అహర్నిశలు జనసేన బలోపేతం కోసం కృషి చేసిన హరిప్రసాద్ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. వెంకటేశ్వర స్వామి అంటే హరిప్రసాద్కెంతో ఇష్టం. స్థానికుడు, నిత్యం ఆధ్యాత్మిక సేవలో తరించే ఆ దేవదేవుని భక్తుడు. పేదల డాక్టర్గా పేరు తెచ్చుకున్న సేవకుడైన డాక్టర్ పి హరిప్రసాద్ ఉన్నత విద్యావంతుడు కూడా. దేవాలయాల నిర్మాణానికి సాయం చేస్తున్న హరిప్రసాద్ సొంత డబ్బులతో కట్టించిన గుడులున్నాయి. ఇక టీటీడీ చైర్మన్ రేసులో వినిపిస్తున్న మరో పేరు అడ్వకేట్ రజనీ. ఉన్నత విద్యావంతురాలు. పార్టీకి నిస్వార్థ సేవకురాలైన జనసేన తరపున వాణిని బలంగా వినిపిస్తున్నారు. దైవభక్తి ఎక్కువగా కలిగిన అడ్వకేట్ రజనీ వెంకటేశ్వర స్వామికి భక్తురాలు. మహిళలకు గనుక టీటీడీ చైర్మన్ ఇస్తే అడ్వకేట్ రజనీ పేరే ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా ఇంకా చాలా మంది నేతలు టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇంతటి ప్రాధాన్యమున్న పదవిని దక్కించుకునేదెవరు? పవన్ అనుగ్రహం ఎవరికి ఉండనుంది అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.